పెద్ద తొండం లోకంలో ఉన్న ఎత్తుపల్లాల్ని ఎదిరించేందుకు కావలసిన శక్తి కలిగిన మనసుని సూచిస్తుంది. 2 దంతాలు జ్ఞానాన్ని, భావాన్ని సూచించడం వల్ల విరిగిన కుడిదంతం జ్ఞానాన్ని పొంది భావాన్ని నువ్వు చక్కగా ఏలాలి అని సూచిస్తుంది. ఇక 2 పెద్ద చెవులు ఇతరులు చెప్పే బోధనల్ని గ్రహించే సామర్థ్యం కలిగిన వాడే పూర్ణ మనిషి అనడాన్ని సూచిస్తుంది. దీని ద్వారా ఏం తెలుస్తోంది? గణపతి మొహంలో యేసుప్రభు కనిపిస్తున్నాడని. అదేగా మీరు చెప్పేది? చూడ్డానికి బాగుంటుందా? యు ఆర్ మిస్టేకెన్ మీ. ఆ రూపం తెలియజేసే విషయాల గురించి తలుచుకుంటే చాలని చెప్తున్నాను. ఇంకా నయం, గణపతి యేసుప్రభు ఒక్కటే అని చెప్పలేదు. నేను చెప్పలేదు, కానీ శైవ సిద్ధాంతంలో అలాగే ఉందని పరిశోధించేవాళ్లు చెప్తున్నారు. మరణించి జన్మించాడన్నది వినాయకునికి ప్రతీతి. పార్వతీ పరమేశ్వరులకు కుమారునిగా జన్మించిన గణపతి దండాయుధాన్ని చేత ధరించాడు అని చెప్పబడింది. దండం అనేది వృక్షానికి చెందింది. ఆయుధం అనేది అధర్మాన్ని అణచేది. దాన్ని పోగొట్టేందుకు యేసు వృక్షాన్నించి వచ్చిన శిలువ మీద ప్రాణం అర్పించారు. విఘ్న నివారణ వినాయకుడు నేడు స్తుతించబడటానికి మూలం ఇదేనని చెప్తున్నారు. అంటే యేసు తండ్రి శివుడు అంటారా? ఐ డు నాట్ మీన్ సో. శైవం, శాక్తేయం, కౌమారం, గణాపత్యం, వైష్ణవం, సౌరం ఈ 6 మతాల సమైక్యంలో త్రిమూర్తి తత్వం ఉంది. అదే శైవంలో శివుడు, అమ్మవారు, కుమారుడు. శాక్తేయం చెప్తుంది శివుడు, శక్తి, కుమారుడు. కౌమారం శివుడు, శక్తి, కుమారస్వామి. గణాపత్యం శివుడు, శక్తి, గణపతి. వైష్ణవం శివుడు, విష్ణువు, బ్రహ్మ. సౌరం శివుడు, విష్ణువు, ఆదిత్యుడు. క్రైస్తవంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. గాడ్ ది ఫాదర్, గాడ్ ది సన్ అండ్ గాడ్ ది హోలీ స్పిరిట్. తండ్రి స్థానంలో ఉండి నేను పంపించబడేవారు, తండ్రి స్థానం నుంచి బయలుదేరేవారు అయిన పవిత్ర ఆత్మతో జ్ఞానాన్ని పొందినవారు. వారు నా గురించి సాక్ష్యం ఇస్తారని యేసుక్రీస్తు మాత్రమే చెప్పారు. ఆ తండ్రి యొక్క పుత్రుడు ఎవరో, పరిశుద్ధమైన పుత్రుడెవరని నన్ను ఆలోచింపజేసింది. నా వల్ల కాదు. ఈ స్వీట్స్ తినడం నా వల్ల కాదు అంటున్నాను. మీరైనా తినండి. రవి, రిసెప్షన్కి వెళ్ళట్లేదా? ఈరోజేనా? ఇవాళేరా. లోపల కూడా తీసుకువెళ్ళరా. ఇలా చూడు, ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ లాంటివి. గొడవ పడితే వెంటనే మర్చిపోవాలి.